కెనాల్లో పోయే భూములకు 20 లక్షలు వెంటనే, కెనాల్లో పోయే భూములకు 20 లక్షలు వెంటనే, రైతులకు వెంటనే న్యాయం చేయాలి, రైతులకు వెంటనే, రైతులకు వెంటనే, రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. కెనాలు భూములకు 20 లక్షలు వెంటనే, కెనాలు భూములకు 20 లక్షలు వెంటనే, ఐక్యత, సోలిపురం రైతుల ఐక్యత. కెనాలు భూములకు 20 లక్షలు వెంటనే, కెనాలు పోయే భూములకు 20 లక్షలు వెంటనే, రైతుల ఐక్యత, సోలిపురం రైతు. మాకు ఇంత మేము పేదోళ్ళం, మా పేదోళ్ళ పిల్లలు కుటుంబం ఎట్లా చదువుకుంటాం? ఉన్న జాగా నువ్వు తీసుకొని మాకు 5 లక్షలు 4 లక్షలు ఇస్తామంటే మేము పిల్లలం పెద్దలం ఎట్లా చదువుకోవాలి? ఉన్న బంగారము తిండి తిప్ప లేకుండా మస్తు కష్టపడ్డాము, సంపాదించుకున్నాం. మేము ఇప్పుడే పిల్లలు ఇక్కడ పెద్దగా చదువు శాతం లేదని మేము ఇప్పుడు చేసుకుంటా అంటే ఉన్నది నువ్వు తీసుకొని 4 లక్షలు 5 లక్షలు ఇస్తామంటే ఎట్లా? మాకు ఇస్తే 20-25 లక్షలు ఇవ్వాలి, అట్లయితేనే ఇస్తాం జాగా, లేకపోతే ఇయ్యం. కలెక్టర్ గారికి మా యొక్క నమస్కారాలు. మేము పేదవాళ్ళము, మేము ఎట్లా బతకాలి సారు? మా పిల్లలకు జిల్లలకు ఆదరువు లేకుండా ఉన్న భూములు తీసుకుంటే మాకున్నే ఎకరము, ఆ ఎకరం పోయినాక మేమేమి కూలీనాలు చేసుకొని బతకన్నా, రోడ్డు మీద బతకన్నా, అడక తిని బతకన్నా, మాకు సరి అయిన రేటు కట్టియండి, మీ జాగా మీరు తీసుకోండి. నమస్తే, మేము అంతా ఉన్నోళ్ళం కాదు, మనకి ఎకరం అద్దెకరం ఉన్నోళ్ళమే. మేము సరైన ధర పెట్టి తీసుకోండి, అందుకు మేము సిద్ధంగా ఉంటాము. ఈ 4 లక్షలు 5 లక్షలు ఇస్తే మాకు సరిపోదు, 20-25 లక్షలు పెంచుర్రి ఇయ్యి మాకు సరిపోతుంది. ఇక్కడ ఎకరం పోయినా ఇంకో అద్దెకరం కొనడానికి సిద్ధంగా ఉంటాము. మా పిల్లల భార్యల మేము బస్సులకు కూడా బాగుంటుంది. కలెక్టర్ గారు మీకు దయచేసి మా మీద ఏ చర్య తీసుకోకుండా మమ్మల్ని ఆ ధర పెంచి మాకు తీసుకొని, కానీ మేము ప్రతి ఊళ్ళో కాలువ వస్తుంది, మా ఊళ్ళో పోతుంది కాలువ, దానికి మేము సిద్ధంగా ఇస్తాము. మాకు సరైన ధర పెట్టి 20-25 లక్షలు ఇచ్చి మాకు మమ్మల్ని దయ చూడండి. కలెక్టర్ గారికి మరియు పాలక వర్గానికి తెలియజేయనిది ఏమనగా అంటే, మాకు ఒక ఎకరానికి 20 నుంచి 25 కెనాల్లో పోయే కాలువకి ఒక ఎకరానికి 20 నుంచి 25 లక్షల రూపాయలు ఇచ్చేటట్టయితే మేము కూడా సహకరిస్తాం. అందుకు ఈ 5 లక్షలు 6 లక్షలు అంటే మాకు ఎక్కడ ఈ మళ్ళీ వేరే దగ్గర కొనడానికి కూడా ఎక్కడ కనీసం 2 గుంటలు కూడా దొరికే ప్రసక్తి లేదు. అట్లాగే మాకు ఇంతకుముందు పట్టాలు కరెక్ట్ కాలే, భూస్వాముల వల్ల ఒక్కొక్కరికి 1 ఎకరం 2 ఎకరాలు మాత్రమే పట్టా అయినాయి, ఇంకా మిగతావి పోతున్నాయి. 1 ఎకరం 2 ఎకరాలలో మధ్యలోకి వెళ్ళిపోవడం వల్ల మిగతా భూమి అదనంగా ఖరాబ్ అయిపోతుంది, బయట మధ్యలోకి వెళ్ళిపోవడం వల్ల అట్లా కూడా ఖరాబ్ అయిపోతుంది. దానికి సరైన పరిహారంగా 25 లక్షల రూపాయలు, 20 లక్షలు కనీసం 20 లక్షల రూపాయలు ఒక ఎకరం చొప్పున ఇస్తే దానికి మేము కూడా గవర్నమెంట్కి సహకరిస్తాం. మరియు అట్లనే భూస్వాముల నుండి మాకు ఇంతకుముందు పట్టాలు కానీ కొన్ని భూములు ఉన్నాయి, ఆ భూములు కూడా పట్టాలు చేసి మా యొక్క నష్టపరిహారం ఇప్పియాలని. అందులో ఒకరు కాదు 4-5 చేతులు మారినాయి ఒక్కొక్క జాగాలో, ఇంతవరకు ఎవరికీ పట్టాలు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు మీ చేతిలో లేనిదంటూ ఏది లేదు, కంపల్సరీ మీ నుంచి మాకు పట్టాలు సహకరించి పట్టాలు ఇచ్చి దానికి తగిన పరిహారం చెల్లించగలరని గౌరవపూర్వకంగా కోరడమైంది. ఒకవేళ మీరు ఇయ్యని ఎడల సాగులు తప్ప మరొకటి శవాలు లేచే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాణం విలువ చాలా విలువైంది, అనవసరంగా ప్రాణాలు తీయకుండా మీరు మమ్మల్ని ఒక సాధక బాధలు మా యొక్క చూసి డబ్బులు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాం. జనగామ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి నమస్కరించి చెప్పడం జరుగుతుంది. మాది సోలిపురం గ్రామంలో కెనాల్ పోవడం వల్ల చాలా నష్టం అవుతుంది. అందాదా నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు, అందరికీ జాగమ్మి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఉన్నదే 1 ఎకరము, ఆ ఉన్న ఎకరం పోతుంది నా ప్లేస్లో. నా రేపు నేను బతకడం ఎట్లా? దానికి తగ్గట్టు ఆర్థిక సాయము చేయగలరని కోరుచున్నాము. మాది జనగాం జిల్లాలోని తరిగొప్పల మండలం సోలిపురం గ్రామవాసులు మేమంతా. ఇక్కడ ఉన్నవారమంతా మేము పెద్ద రైతులు మేము కాదు, మాకేం నౌకర్లు చేసుకునేటోళ్ళం కాదు. మేము కూలీ నాలి చేసి సంపాదించుకున్న ఎకరం అర్ధెకరం భూములు ఇవాళ కెనాల్లో ప్రభుత్వం తీసుకుంటానికి సిద్ధమైంది. ఒక 2 సంవత్సరాల నుండి కూడా మేము ఈ భూములను ఇవ్వమంటే ఇవ్వము, మాకు ఉన్న జీవనాధారం ఇదే, మా కుటుంబాలు పోషించుకోవడానికి మాకున్న ఆధారం ఇదే అని మేము కలిసికట్టుగానే పోరాడుతున్నాం.
కానీ ఇప్పుడు వచ్చి మీ భూములను ఇవ్వండి మేము లాక్కుంటాము అంటే సరే భూములను మేము ఇస్తాము, స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము. కాలువ అనేది మా ఒక్క ఊళ్ళో వస్తలేదు. మేము ఒకరొకరము పూస పోగు తల ముంతల అమ్ముకొని ఎకరం కొనుక్కున్న వాళ్ళమే. ఇక్కడ మినిమం 20-25-30 లక్షలు పెట్టండి ఒక ఎకరం భూమి రాదు. అట్లాంటిది ఇప్పుడు మీరు వచ్చి సడన్గా మా మీద పడి మేము 20 లక్షలు మేము 6 లక్షలే ఇస్తామంటే మేము ఎక్కడ పోవాలి? ఈ 6-7 మాకేం సరిపోవు. దయచేసి మాకు మినిమం అటు ఇటు కాకుండా ఓ 20-25 లక్షలు ఇస్తే మా కుటుంబాన్ని మేము పోషించుకోగలుగుతాం. బయట ఈ ఎకరం పోయినందుకు బయట మాకు 30 గుంటల భూమి అయినా రావన్నా వద్దా? మేము ఎక్కడ పోవాలి? దయచేసి మాకు తగిన నష్టపరిహారం చెల్లించాలని స్థానిక కలెక్టర్ గారికి కానీ సీఎం గారికి కానీ మేము విన్నవించుకుంటున్నాం. ఒకవేళ మీరు అట్లాంటి నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే ససేమిరా మేము మీకు భూములు ఇచ్చేది లేము, ఇవ్వము. మీరు ఎంతమందిని పోలీసు సిబ్బందిని తీసుకొస్తారో అదిరిచ్చినా బెదిరించినా మేము కాలువ కట్టమండి మా భార్య పిల్లలతో సహా ప్రాణాలైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాం తప్ప మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని. ఒకవేళ మేము కోరుకున్న విధంగా 20 లక్షలు ఇస్తే మేము స్వచ్ఛందంగా ఇస్తాం, పక్కకు తొలుతాం, మేము కూడా మీకు సహకరిస్తాం. దయచేసి మా మీద ఎట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడకండి, తగిన నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం.